నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాంగో శనగపప్పు కర్రీ చేసుకుందాం. ఇది రైస్ చపాతీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దానికోసం మనం ముందు ప్యాన్లో ఒక 3 స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గంట పాటు కడిగి నానబెట్టుకున్న శనగపప్పును వేసుకుందాం. ఈ పప్పును వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ పప్పును కాసేపు ఉడికించుకోవాలి. ఇలా పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పెద్ద సైజు టమాటాలను వేసుకొని టమాటాలని కొంచెం సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కారం పొడి వేసుకుందాం. ఒక 1/2 స్పూన్ కారం పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని పప్పు ఉడికేంత వరకు వాటర్ వేసుకుందాం. ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని పప్పు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు కొంచెం ఉడికి ఇలా పలుకు లేకుండా ఉడికేలాగా చూసుకోవాలి. ఇలా చూస్తే పలుకు లేకుండా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక సగం మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న ముక్కల్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మామిడికాయ ముక్కలు మెత్తబడి ఇలా పప్పు దగ్గరకు అవుతుంది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే మామిడికాయ శనగపప్పు కర్రీ రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.